1970లో యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడైన యాకోబు యొక్క అవశేషాలు గల పెట్టె కనుగొనినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఇది ఒడెట్ గోలాన్ అనే జెరూసలేం పురాతన వస్తువుల వ్యాపారి దగ్గర ఎముకలను భద్రపరిచే సున్నపు రాయి పెట్టెగా కనుగొనబడింది. ఇది క్రింది భాగము 50 సెంటీమీటర్లు పొడవు ఉంటుంది. వెడల్పు క్రింది భాగం 26 సెంటీమీటర్లు, ఎత్తు 30 సెంటీమీటర్లు ఉంటుంది. దానిపైన యేసు సహోదరుడు యోసేపు కుమారుడైన యాకోబు అని అరామిక్ భాషలో శాసనం రాయబడి ఉన్నది. దీన్ని మొదటిసారిగా డిస్కవరీ ఛానల్ మరియు బైబిల్ ఆర్కియాలజీ సొసైటీ కోహోస్ట్ చేసిన వాషింగ్టన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అక్టోబర్ 21, 2002లో ప్రకటించారు. మనిషి చనిపోయిన సంవత్సరం తరువాత తన ఎముకలను తీసి ఒక పెట్టెలో పెట్టి మరలా సమాధి చేస్తారు. ఇటువంటి పద్ధతిని ఇజ్రాయెల్ దేశంలో క్రీస్తు పూర్వం 20 నుండి క్రీస్తు శకం 70 వరకు చేసేవారు. ఈ సున్నపురాయి పెట్టె కూడా ఆ కాలానికి చెందినదిగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.